హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము తాళ్ళపాలెం జంక్షన్లో ఉన్నాం అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు తాళ్ళపాలెం జంక్షన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మార్కెట్ ఫ్రెండ్స్. మన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే తాళ్ళపాలెం మార్కెట్ ఫ్రెండ్స్. ఈ తాళ్ళపాలెం మార్కెట్ అనేది ఇక్కడ గొర్రెలు, మేకలు, అలాగే కాయగూరలు, అలాగే కోడిపుంజులు, అనేక రకాలైన దొరకనదంటూ లేని మార్కెట్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా పెద్దది. ఇది ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం 4-5 గంటల వరకు అయితే ఈ మార్కెట్ నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరైతే వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి మార్కెట్కి ఎంటర్ అవ్వగానే మనకైతే చూడండి ఫ్రెండ్స్, నాటుకోళ్ళ మార్కెట్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా నాటుకోళ్ళే. మనకైతే ఇక్కడ రకరకాల నాటుకోళ్ళు అయితే మనకి కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళను ముందున వేసుకొని ఏ విధంగా అమ్ముతున్నారో. చూడండి ఫ్రెండ్స్, రకరకాల కోడిపుంజులు అయితే మనం చూస్తున్నాము. ఎంతయ్యా కోడిపుంజు ఒక్కొక్కటి? 3,000. ఇవి పందానికన్నా లేదంటే బాగున్నాయి, కోళ్ళు బాగున్నాయి. అవును, ఒక్కొక్కటి 3,000 అయ్యా. కోడి పెట్టలు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే అన్ని జాతుల కోడి పెట్టలు, కోడి పుంజులు కూడా మనకి ఇక్కడైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎంతైనా కోడిపుంజు ఎంత అమ్మడానికా? మీరు కొనుక్కున్నారా? అమ్మడానికి ఎంతనా? 3,600. దీని పేరేటనా? కాకా? నెమల కాకి, నెమల కూడా కలిసిందట్టుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి జాతైన కోడిపుంజులు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, జాతి అయిన కోడిపుంజు చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్నా, పుంజు అమ్మడానికా కొనడానికా? అమ్మడానికి. ఇది కొన్నారా? ఎంత? 2,000. ఎన్ని నెలలు ఉంటుంది అది? సంవత్సరం ఉంటుందా? ఇది లేతకాళ్ళు ఉన్నాయి, లేతకాళ్ళలాగా ఉన్నాయి. 7 నెలలు ఉంటుందా? పందానికే లేదంటే? చూడండి ఫ్రెండ్స్, మనకైతే రకరకాల అన్ని రకాల జాతులు కూడా మనకి ఇక్కడ కోడిపుంజులు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి సంవత్సరం నుంచి దగ్గర ఈ కోడిపుంజులు అయితే ఉన్నాయి. బాబాయ్, కోడిపుంజు కొన్నారా? అమ్మడానికా కొన్నారా? ఎంత? 2,000. ఏంటి దాని పేరు ఏమైనా చెప్పగలరా? డాగనా? దీని పేరన్నా? డాగే. ఎంత కొన్నారా అమ్ముతున్నారా? అమ్మడానికి వచ్చారా? ఎంత చెప్తున్నారు? 3,000 అయ్యా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము కోడిపుంజులు అన్నీ చూసాం కదా. ఇప్పుడైతే ఈ మార్కెట్ అంతా కూడా కాయగూరల మార్కెట్కి అయితే వచ్చేసాము. క్రస్ అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్. క్రస్ ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, మనకి పాకలుగా వేసి ఎంత అందంగా కనిపిస్తుందో. తాళ్ళపాలెం యూత్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం మనకి కాయగూరల మార్కెటే. ఇక్కడ కనిపిస్తున్న పాకలన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇటు సైడ్ మొత్తం కాయగూరల మార్కెట్ ఫ్రెండ్స్. మనకి పచ్చి కాయగూరలు అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాము.
ఇక్కడ ఫేమస్ ఏమిటంటే మనకి మేకపోతులు గొర్రెపోతులు కూడా మనకి ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఎక్కువగా పెద్ద సంత జరిగేది ఏదైనా ఉన్నదంటే గొర్రెల సంత మరి మేకల సంత అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడికే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మనకి ఈ మార్కెట్లో అయితే దొరకనదంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఈ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. మన విశాఖపట్నంలోనే అతిపెద్ద సంతలలో ఇదొకటి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే గొర్రెల సంతకి అయితే వచ్చేసాము. చూడండి అస్సలు మనిషి లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేకుండా ఉంది. జనం ఎంత జనం ఉన్నారో. చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ మేకపోతు ఏ విధంగా ఉందో. అన్నా మేకపోతే ఎన్ని సంవత్సరాలు అన్నా? దీని వయసు మీకే తెలీదా? మీరు కొన్నారా ఎక్కడైనా? 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల కింద పెద్ద ఉన్నారు. అమ్మడానికేనా? ఎంత చెప్తున్నారు? 25,000 అన్నా? చూడండి ఫ్రెండ్స్ మేకపోతు 25,000 రూపాయలు విలువ చేసే మేకపోతు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గొర్రెపోతులన్నీ కూడా. ఫ్రెండ్స్ ఈ గొర్రెపోతులు కాదు సింహాల్లా కనిపిస్తున్నాయి మనకైతే. చూడండి ఒక్కొక్క గొర్రెపోతు కూడా మనకి సింహంలా కనిపిస్తుంది. సింహాలే నిజంగా. ఎంత చెప్తున్నారు? 30,000 చెప్తున్నారు. 31. మీరెంత అడిగారు? 25,000 లోపు అడుగుతున్నారు. అవునవును బేరం ఆడుకునే కదా కొనుక్కోవాలి. అవునవును గొర్రెపోతులు అయితే బాగున్నాయి. ఎంత వయసు ఉంటుందన్న? వయసు ఉంటుంది. 2 సంవత్సరాల లోపు వయసు. ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. చూద్దాము రకరకాల గొర్రెపోతులు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి మీయేనా గొర్రెపోతులు? మీయేనా అమ్మడానికేనా? ఎంత చెప్తున్నారు? ఒక్కొక్క గొర్రెపోతు ఎంత చెప్తున్నారు? 10,000 అదొక్కటి. దీని వయసు ఎంత ఉంటుందన్న సుమారుగా? సంవత్సరం వయసు. ఓకే బాగున్నాయి. గొర్రెల రంగు కూడా బాగుంది. ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా ఫ్రెండ్స్ గొర్రెపోతులు. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ అతిపెద్ద తాళ్ళపాలెం సంతలో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫేమస్ అంటే మేకపోతులు గొర్రెపోతులే. చూడండి ఏ విధంగా ఉన్నాయో గొర్రెపోతులు చాలా బాగున్నాయి. ఇక్కడ మేకపోతులు సవకట. ఈ మేకపోతులు ఎవరి అన్న? 3,000 రూపాయలా ఒక్కొక్కట? చూడండి ఫ్రెండ్స్ మేకపోతు గంభీరం ఎంత బాగుందో మేకపోతు అయితే. ఇవి 3,000 రూపాయలు అయితే చెప్తున్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళే కొలది కూడా మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇది మొత్తం కూడా కవర్ చేద్దాం. చూడండి ఎంత పెద్ద మార్కెట్. అక్కడ మనకి గొడౌన్ కూడా కనిపిస్తుంది మేకల కొనుగోలు కేంద్రం అని. చూడండి ఫ్రెండ్స్ మేకపోతులు ఏ విధంగా ఉన్నాయో. జత కూడా కవల పిల్లలాగా ఉన్నాయి. బాబాయ్ అమ్మడానికేనా? ఎంత చెప్తున్నారు? 15,000 అయ్యా. ఎంత వయసు ఉంటుంది వీటికి? సంవత్సరం ఉన్నారా? కెమెరా
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు గొర్రెపోతులు చూసాం కదా, ఇప్పుడు మేకపోతులు చూద్దాము. ధరలు పలకలేదన్నా? అన్నా ఇవన్నీ మీయేనా? ఎంత రేటు చెప్తున్నారు? ఎంత రేటు చెప్తున్నారు? ఒక మేకపోతు రేట్ అని చెప్తున్నారు. 12,000 చెప్తున్నారా? ఎంత వయసు ఉంటుంది ఒక్కో మేకకి? ఒక్కో మేకకి ఎన్ని సంవత్సరాలు అంటే వయసు? 8-9 సంవత్సరాల నెల. కొల్లేసా? కొల్లి 6 నెలలు అయిందా? కొల్లడం అంటే ఏంటి బాబాయ్? సూడు కట్టడమా? ఓకే ఓకే ఓకే. ఇవన్నీ మేకలు. ఇవి ఇక్కడ గొర్రెలు. చూడండి ఫ్రెండ్స్ మేకపోతే ఏ విధంగా ఉందో. అమ్మడానికి నన్నది ఎంత చెప్తున్నారు? 26,000. దీని వయసు ఏమాత్రం ఉండొచ్చు? 2 సంవత్సరాల పైన ఉంటుంది. ఇక్కడ ముత్యాల అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్ మేకపోతులు ఏ విధంగా ఉన్నాయో. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. మేకపోతులేనా తమ్ముడు? ఎంత? 2ను 40,000. బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ మనకి రకరకాల జాతులు అయితే మనకి మేకపోతులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ మేకపోతే ఏ విధంగా ఉందో. ఏ మేకలు తెచ్చారు మీరు? ఎంత చెప్తున్నారు ఇవి? ఎంత చెప్తున్నారన్నా? 2నా? 12,000. ఓకే ఓకే. చూసారా ఫ్రెండ్స్ మనకైతే అనేక రకాలైన జాతులు అయితే మేకలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పటి వరకు మనం గొర్రెలు అయితే చూసాము, ఇప్పుడు మేకపోతుల్ని మేకల్ని కూడా చూస్తున్నాము. ఎంత వయసు ఉంటుంది? సంవత్సరం మేకపోతులు ఇవి? తక్కువ రేటే మేకపోతులు. ఇది 10,000. గుంపుగా గొర్రెలు కూడా ఒకసారి అమ్మడానికి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేకలు చూడండి, 5 మేకలు. బాబాయ్ 5 మేకలను ఒకసారి అమ్మడానికేనా? ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు? 80,000. ఫ్రెండ్స్ ఎంత చూసినా మార్కెట్ అయితే తరగలేదు. ఎక్కడ చూసినా సరే మార్కెట్ అయితే ఉంది. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. చూసారా ఫ్రెండ్స్? ఇవా? తమ్ముడు ఎలా రమ్మ ఒకసారి ముందు రారా. ఒకసారి పాతుకు లేక అలా ఉన్నాయి. బాగా చెప్పడం దానితో
4,000 చెప్తున్నాను దాన్ని. ఈ మేకలు మీయేనా? ఎంత అమ్మడానికా లేదు కొన్నారా? అమ్మడానికి వచ్చారా? ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నారన్నా? జత 30,000. బేరం ఎలాగడుగుతున్నారు? 25,000 అడుగుతున్నారు. అవును, 25,000 అడుగుతున్నారు. అంకుడు కర్ర అయ్యా, అడుగు కర్ర. ఎంత చెప్తున్నారు? మంచం ఎంత బాబాయ్? మీరు రేట్ చెప్తారు కదా. మీరు తయారు చేసిందేనా? మీరు తయారు చేసిందేనా? ఎంత చెప్తున్నారు ఒక్క మంచం? 1000 నుంచి ఉంది, 1500 వరకు. చూడండి ఫ్రెండ్స్, మన పల్లెటూళ్ళలో వాడుకునే మంచాలు, పట్టి మంచాలు. వీటి మీద నొలక మంచాలు, పట్టు మంచాలు 2 కూడా వేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇంకా మనకు ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి బట్టల దుకాణం కూడా కనిపిస్తుంది. చూడండి, వెళ్దాం లోపలికి. బట్టల దుకాణం కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనమైతే చూసేద్దాము. తాళ్ళపాలెం సంత, గ్రామ పంచాయతీ తాళ్ళపాలెం. చూసారా ఫ్రెండ్స్, బట్టల దుకాణంల సముదాయం. ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. బట్టల దుకాణం చూడండి. బేరాలు ఉంటే పడుకోరు కదన్నా. అన్నీ కూడా దొరుకుతాయి మనకి. మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి, మీడియంలోనే. షోరూమ్ మీద 40% తగ్గుతాయి. మనం మధ్యతరగతి వాళ్ళకి, లేని వారికి అయితే ఇలాంటి షాపుల్లో బట్టలు కొనుక్కుంటే మనకి కొద్దిగా మిగిలిగా ఉంటుంది. తక్కువ ధరలో దొరికే మార్కెట్ ఈ తాళ్ళపాలెం సంతలో అయితే మనకి అన్ని బట్టలు దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగారం షాప్. ఇక్కడ కంచర సామాన్ మనకు అన్నీ గిన్నెలు ఇవన్నీ దొరికేవి, ఇంట్లో వంట సామాన్లకు. మసాలాలు చూడండి ఫ్రెండ్స్, మనకి లేనిదంటూ అయితే ఈ మార్కెట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్సీ ఆడవాళ్ళ కోసం ఇది ఫ్యాన్సీ షాప్ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇంకా కాయగూరల మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా కాయగూరల మార్కెటే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకి వ్యవసాయదారులకు అన్ని సీడ్స్ ఇక్కడ మార్కెట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, రకరకాల సీడ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ సీడ్స్ ఏంటి బాబాయ్? బీరకాయ, ఇవి గోంగూర. చూడండి ఫ్రెండ్స్, గోంగూర సీడ్స్ ఇవి కూడా అంతేనా బాబాయ్? ఇది స్వీట్ కార్నా? ఇది స్వీట్ కార్నా? ఓకే, ఇది మామూలుది. ఇవేంటి బాబాయ్? తోటకూర. చూడండి ఫ్రెండ్స్, తోటకూర సీడ్స్
ఏ విధంగా ఉన్నాయో ఇవి బాబాయ్ పాలకూర ఫ్రెండ్స్, ఇవి పాలకూర సీడ్స్ చూసారా ఫ్రెండ్స్. అన్ని రకాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. రంగురంగులు ఉన్నాయి బాబాయ్. అవేంటి బాబాయ్ రంగురంగులు ఉన్నాయి? పొడవ ఆనపకాయ. ఓకే ఓకే. ఇవి రంగు కలర్స్ వస్తాయా? రౌండ్ షేప్ ఇవి పొడవుగా వస్తాయి ఈ విధంగా. ఇది రౌండ్ షేప్ వస్తుంది, ఇది పొడవుగా వస్తున్నాయి. చూసారా ఇక్కడ మనకి బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆనపకాయలు, వీటిని సొరకాయ కూడా అనొచ్చా? సొరకాయలు. అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర? అన్ని రకాలు ఉన్నాయి బాబాయ్. ఈ మార్కెట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. మీది ఊరేనా? అనకాపల్లి మీది. మీకు తెలిసి ఇది ఎన్ని సంవత్సరాల నుండి మార్కెట్ నడుస్తుంది? ఎక్కువ నడవచ్చు. నేను స్టార్టింగ్ మీకు తెలిసి అయితే 20 సంవత్సరాలు. ఇంకా ఎక్కువే ఉంటుంది. మీ చిన్నప్పటి నుంచి మనవాడే డీటెయిల్ చెప్తాడు. నేను బొరగా పెట్టుకో కోళ్ళు పట్టుకొచ్చారు. అది నుయ్యుందా ఇలా దీంతో ముంచుకోవాలి నీళ్ళు. అంటే అంత పైకి ఉండేవి నీళ్ళు. నాకే 40 దగ్గర మీ చిన్నప్పుడు నుండి కూడా ఈ మార్కెట్ నడుస్తుంది. 20 సంవత్సరాల నుండి మీరు ఇదే పని క్రష్ తయారు చేయడమే మన వ్యాపారం పుట్టుకతోనే. ఎన్ని రకాలు బాబాయ్? మ్యాంగో, మారేడు, ఆరెంజ్, సుగంధి, అది లెమన్. ఇవన్నీ 5 రకాల భాగాలు మీరు సోడా తయారు చేస్తున్నారు. అందులో ఇంకేం వేస్తున్నారు బాబాయ్? సోడాలో నిమ్మకాయ మరియు ఇంకేం వేస్తారు? ఐసు సోడా. నల్ల సబ్జాలు కూడా వేస్తున్నారా? నల్ల సబ్జాలు కూడా వేస్తున్నారు. ఓకే బాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా తినుబండారాలు. మీరు కలిపేది ఏంటమ్మా? పకోడీగా? ఓకే. గట్టి పకోడీ, మెత్తన పకోడీగా? చూడండి ఫ్రెండ్స్, గారెలు 3 10 రూపాయలన్నా? 10కి 3 అమ్మా. ఇది వేడితో చేశారమ్మా గారెలు? బొబ్బరి గారెలేనా? కాలిపోతున్నాయి వేడి తినలేకపోతున్నాం. టేస్ట్ అయితే బాగుందమ్మా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బొబ్బరి గారెలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాలు అండి మార్కెట్లో ఉన్నారన్నా? 20 ఇయర్స్ అవుతుంది మీకు కూడా. ఇదే వ్యాపారం అన్నా? ఇదే ప్లేస్. ఫ్రెండ్స్ మార్కెట్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. మనకి నాటుకోళ్ళ దగ్గర నుంచి గొర్రెపోతులు, మేకపోతులు అన్నీ కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ దొరకనదంటూ ఏదీ లేదు. ఇలాంటి పెద్ద మార్కెట్ అయితే నేను చూడడం ఫస్ట్ టైము. మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఇటువంటి మార్కెట్ మీరు ఎక్కడైనా చూసారా అని. చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తానని మరి కోరి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.